హలో క్యూటీస్, దయచేసి నా ఫేసెస్కి భయపడద్దు. ఎస్, నేనైతే కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. నాకు చాలా హెడేక్ ఉందని చెప్పి ఆయిల్ అయితే రాశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయిల్ రాసిన తర్వాత హెయిర్ని అస్సలు కోమ్ చేయకూడదు. అలా ఒక 30 minutes అయినా సరే, నాట్ 30 minutes అయినా సరే అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆఫ్టర్ మీరు ఏమైనా చిక్కులు అవి ఉంటే మాత్రం తీసుకొని నీట్గా అల్లుకొని హెయిర్ని వదిలేసేయండి. అండ్ చుండ్రు ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే స్నానం చేయండి. అండ్ నేను వెంటనే అంటే ఒక 1 hour బిఫోర్ బాత్ 1 hour ఉంచుకొని నెక్స్ట్ మీరు స్నానం చేసేయచ్చు. లేదు డాండ్రఫ్ అది ఏం లేదంటే మీరు నైట్ అంతా ఆయిల్ పెట్టుకొని ఉన్నా సరే ప్రాబ్లం లేదు. అండ్ నేనైతే నైటే అప్లై చేశాను ఆయిల్. ఎప్పుడు వరకు కూడా నేను చిక్కులు తీయలేదు. చిక్కులు తీసి హ్యాండ్ చేసేసుకొని మీ ముందుకు వస్తాను. కోంబు కూడా హెయిర్ ఫాల్ అవుతుందంటే నాకు నిజంగా చాలా ఉండేది. నేను చాలా మార్చాను. కోంబు కూడా మీరు ఇలా వెంటనే పెట్టి ఇలా కాకుండా పార్టిషన్స్ తీసుకోవాలి. పార్టిషన్స్ తీసుకున్నాక ఇలా మీ హ్యాండ్స్తో స్లోగా ఇలా ఫస్ట్ అనుకోవాలి. ఇదేం పెద్ద పని కాదు గైస్, మీరు ఈజీగా చేసేస్తారు. ఇంట్లో జస్ట్ 5 minutes కూర్చొని చేస్తే సరిపోయి ఇలా మీరు ఫస్ట్ హ్యాండ్తో అన్నాక అండ్ నెక్స్ట్ ఉడ్డెన్ని మాత్రమే యూజ్ చేయండి. ముఖ్యంగా చేసే మాత్రం ఉడ్డుని యూజ్ చేయండి. ఇలా వెంటనే పైన నుంచి కిందకి కాకుండా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇలా చేయండి. మనం డౌన్వర్డ్స్ టు అప్వర్డ్, అప్వర్డ్స్ టు డౌన్వర్డ్ రాకూడదు. ఇలా కింద నుంచి పైకి వెళ్తూనే ఉండాలి. పై నుంచి కిందకి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, కింద నుంచి పైకి వెళ్ళాలి. నెక్స్ట్, ఇది ప్రమోషన్ అయితే కాదు, ప్రమోషన్ చేసే అంత ఇది కూడా నాకు లేదు గైస్. మీకు ఏదో నాకు అంత హెల్ప్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. నేను 30 daysగా యూజ్ చేసే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. బాడీ వైజ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా ఈ గమ్స్ అయితే ఎంత బాగా యూజ్ అవుతాయో చెప్పుకుని. ఏమీ లేదు, మీరు ఏదో ఖాళీ టైంలో డేలో ఏదైనా ఖాళీ టైం చూసుకొని వెంటనే మీరు ఏదో ఒక టైం పర్వాలేదు, నైట్ అయినా మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా లంచ్ అయ్యాకైనా సరే. లంచ్ అయ్యాక కొంతమందికి ఏమైనా డిజర్ట్స్ టైప్ తినాలనిపిస్తుంది, అలా ఇలా తీసుకొని జస్ట్ పెట్టేసుకోవడమే. ఓకే, అదంతా దాన్ని పనిచేస్తుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా?